హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ బై లెర్నింగ్. ఈరోజు మనము జనవరి 5, 2026న జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ బర్డ్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా. జనవరి 5, 2026న నేషనల్ బర్డ్ డేగా చెప్పుకుంటాం. తెలుగులో దీన్ని జాతీయ పక్షుల దినోత్సవంగా చెబుతాము. అండ్ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వస్తుంది. అండ్ ఈ నేషనల్ బర్డ్ డే ఎందుకు పెట్టారు అంటే పక్షుల యొక్క ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అండ్ వాటి గురించి అవేర్నెస్ కోసం ఈ నేషనల్ బర్డ్ డేని పెట్టారు. ఈ 72nd సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ని ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసిలో జనవరి 4, 2026 నుండి జనవరి 11, 2026 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జనవరి 4, 2026న ఇనాగురేట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ హబ్ లాంచ్డ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. జనవరి 5న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇంటిగ్రేటెడ్ హబ్ లాంచ్ చేశారు. ఇది ఎందుకంటే కోస్టల్ అండ్ మెరిటైమ్ సెక్యూరిటీని స్ట్రెంగ్ చేయడానికి అండ్ ఇది ఇండో పెసిఫిక్ స్ట్రాటజీని ఇనిషియేట్ చేస్తుంది. ఈయన పేరు సదానంద్ డేట్. ఈయన 1990 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఈయన జనవరి 3, 2026 నుంచి మహారాష్ట్ర డీజీగా అపాయింట్ అవుతున్నారు. కలాయ్ 2 హైడ్రో పవర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న లోహిత్ రివర్ పైన ఉంది. దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే ఇది ఒక మ్యాండేటరీ గవర్నమెంట్ ప్రాసెస్ అనమాట. ఎందుకు అంటే థర్మల్ ప్లాంట్స్ని, ఒక మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవన్నీ డెవలప్ చేయడానికి అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా డెవలప్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2026. ఈ ఫినాన్షియల్ ఇయర్ 2026లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ టాప్ స్టేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అండ్ ద గ్రోత్ ఈజ్ డ్రివెన్ బై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇండియా ఎమర్జ్డ్ యాజ్ వరల్డ్స్ టాప్ రైస్ ప్రొడ్యూసర్. ఈ 2026లో ఇండియా లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్గా చేసే కంట్రీగా పేరు పొందింది, వరల్డ్ వైజ్గా అనమాట. చైనాను కూడా దాటింది డ్యూ టు హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ అక్యురేజ్. MOSPI లాంచెస్ న్యూ లోగో అండ్ మస్కట్ సాంఖ్యికి. MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ MOSPI న్యూ లోగో అండ్ మస్కట్ సాంఖ్యికి లాంచ్ చేసింది ఢిల్లీలో. ఈ సాంఖ్యికి ఈజ్ ఎ ఫ్రెండ్లీ అండ్ అప్రోచబుల్ క్యారెక్టర్ టు రిప్రజెంట్ అ మినిస్ట్రీ. PMMYI కంప్లీట్స్ 9 years. ఈ PMMYI ఈజ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన అండ్ ఈ PMMYI జనవరి 1, 2026కి 9 years కంప్లీట్ అయ్యింది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ టు సపోర్ట్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. Indian Army declares 2026 as Year of Networking and Data Centricity. Indian Army 2026ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా డిక్లేర్ చేసింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఈ ఇనిషియేటివ్ సపోజ్ చేస్తుంది ఏంటంటే జాయింట్ ఆపరేషన్స్ అనమాట, ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్లో కలిపి. ఇండియన్ బ్యాంక్స్ రికార్డ్ షార్ప్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అసెట్ క్వాలిటీ. భారత బ్యాంకుల ఆస్తుల నాణ్యతలో భారీ మెరుగుదల జరిగింది. దీనివల్ల బ్యాంకుల్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే బ్యాడ్ లోన్స్ బాగా తగ్గాయి అండ్ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ని కూడా కరెక్ట్గా కడుతున్నారు. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల బ్యాంక్స్ యొక్క లాభాలు కూడా పెరుగుతున్నాయి అండ్ ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అలాట్. దిస్ విల్ సపోర్ట్ అవర్ ఎకనామిక్ స్టెబిలిటీ. కర్ణాటక స్పాట్స్ ఇట్స్ ఫస్ట్ శాండిల్వుడ్ లియోపార్డ్. కర్ణాటక స్టేట్లో చందనం రంగుతో ఉన్న చిరుతపులిని చూశారు, అందుకని దీన్ని శాండిల్వుడ్ లియోపార్డ్ అని పిలుస్తున్నారు. ఇది కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని అడవుల్లో కనిపించింది. ఇండియా డెవలప్స్ 3D ప్రింటెడ్ AWS. ఇండియా 3D ప్రింటెడ్ AWSని డెవలప్ చేసింది. ఇక్కడ AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాదు, ఆటోమేటిక్ వెబ్ స్టేషన్స్. అండ్ దీన్ని ఫస్ట్ ఢిల్లీలో ఇన్స్టాల్ చేశారు అండ్ ఈ స్టేషన్స్ రియల్ టైమ్ వెదర్ని ఫోర్కాస్ట్ చేస్తాయి. దీన్ని మిషన్ మోసం కింద IITM పూణే ఇండియన్ సైంటిస్ట్స్ లెడ్ చేశారు. వరల్డ్ బ్రైలీ డే.
జనవరి 4న వరల్డ్ బ్రైలీ డేగా జరుపుకుంటాం. ఇది ఎందుకు జరుపుకుంటామంటే బ్రైలీ స్క్రిప్ట్‌ని ఇన్వెంట్ చేసిన లూయిస్ బ్రైలీకి రెస్పెక్ట్ ఇవ్వడానికి జరుపుకుంటాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.